నేను ఎంత కష్టపడినో, నేను ఎంత పిల్లల 7 years బ్యాక్ వరకు ఎవరు కూడా పిల్లలు కానీ ఎవరు కానీ మీ వైపు వేలెత్తి చూపెట్టలేదు. మొత్తం కథ అంతా 7 years బట్ మొదలైంది. ఇక్కడో ఫ్యామిలీ అక్కడో ఫ్యామిలీ అంటే ఏంది హ్యాపీ ఫ్యామిలీ, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. అట్లని అని అన్నారు వాళ్ళు. అట్లా కాదు మరి ఎట్లా? నేను ఇప్పుడు ఈమె రీజనబుల్గా ఉందనుకోండి, నేను నేను ఏనాడు కూడా తప్పు చేయలేదు. పిల్లల గురించి ఆలోచించేవాడిని. ఆవిడ అన్రీజనబుల్ గా ఏముందో చెప్పండి. భూమి పిల్లల గురించి ఇచ్చేసేవాడిని. పిల్లల గురించి అమ్మి పిల్లల గురించే నేను నాది ఉన్నా కూడా ఆమె మీరు మాట్లాడింది ఇప్పుడు 4 years యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి. అంతకుముందు 5 years మీ అమ్మాయి మిమ్మల్ని వచ్చి రెడ్ హ్యాండెడ్గా ఒకసారి అడిగింది. ఆవిడతో కూడా మాట్లాడింది. ఇక నుంచి మీతో సంబంధం పెట్టుకున్నాను ఆవిడ చెప్పింది. మీ ఆవిడ బాగున్నప్పుడే జరిగిన సీన్ గురించి మాట్లాడతాను. 10 ఏళ్ల క్రితమే జరిగిందంట కదా ఈ విషయం. ఆవిడ మీకు 10 years నుంచి పరిచయం. అవునండి. మరి వీడికి యాక్సిడెంట్ రీసెంటే కదా. ఒకే పదానికి చెప్పండి గురుగారు, అన్ని క్లియర్ అయిపోతాయి. అన్రీజనబుల్ గా ఉంటుంది ఈవిడ అని చెప్పారు. అంటే ఏంటో చెప్పండి. రీజనబుల్ గా ఉంటే ఈ ప్రాబ్లం రాదండి అని అన్నారు. అన్రీజనబుల్ గా ఏం చేశారు వాళ్ళు? చేయకూడదు కాదు సార్. నేను ఒకటి మనిషి ఒక విధంగా అంటే ఒక దానికి కనెక్ట్ అవుతుందా అంటే, ఇప్పుడు ఒక జాబ్ బాగలేదు సార్, ఆ జాబ్ని మనకు మీరు బాగా డ్రింక్ చేస్తారా సార్? బాగా డ్రింక్ చేస్తారా? బాగా డ్రింక్ ఎందుకండి? బాగా తడబడుతున్నారు అందుకని. అట్లా ఆలోచిస్తున్నారు. తప్పు చేస్తే మాటలు రావు. పదం కరెక్ట్ గా కాదు మేడం. అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఆలోచించుకొని చెప్తున్నారా? అట్లేం లేదండి. అబద్ధం చెప్పేది ఏముంది చెప్పండి. సరే జాబ్ ఏదో అంటున్నారు చెప్పండి. ఒక జాబ్ మనకు రీజనబుల్ గా మనకు అనుకూలంగా లేదంటే వేరే జాబ్ కు మనము అప్లై చేసుకోవడం, లేకపోతే వేరే జాబ్. ఇప్పుడు ఈవిడికి అప్లై చేశారు. మీకు జీవితం వేరే జాబ్ కింద లెక్క. ఒక భార్య అదే యాక్సిడెంట్ మీకు జరిగి ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కుంటే మీరు ఊరుకునే వాళ్ళ? ఏంటండి జీవితాన్ని జాబులతో పోలుస్తున్నారు. యాక్సిడెంట్ మీ ఇద్దరు అలాగా జరిగింది. కర్మకాలం ఆవిడకి పెరాలసిస్ వచ్చింది. అదే మీకు వచ్చి ఉంటే ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చా? ఆవిడకి 50 years. మరి మీ లెక్క ప్రకారం కాదు మేడం, పారాలిసిస్ కంటే ముందు ఉందంట కదా మేడం సీనియర్. ఈయన అంటున్నది ఇప్పుడు అపీరెన్స్ గురించి చూసి నేను వేరే జాబ్ అప్లై చేసుకున్నానంటే అంటున్నాడు. స్ట్రైకింగ్ వర్డ్ అది. మీరు ఉద్యోగంతో పోలుస్తున్నారా ఒక ఆవిడ జీవితాన్ని? చెప్తున్నాను సార్ మీకు. మీ ఎగ్జాంపుల్ బానే ఉంది సార్. నేను అదే అడిగా, దానికి ఆన్సర్ చెప్పండి. మీరిద్దరే వెళ్ళారు ఊరు, మీకే పెరాలసిస్ వచ్చింది నైట్. ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చా? మా ఆడియన్స్ కి అర్థం కాదు. జాబ్ అంటే ఈయన దృష్టిలో ఇంకొక ఆవిడ తగులుకోవడం. చెప్పండి సార్. అరే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ 54 ఏళ్ల యువకుడు. పోనీ ఇది 4 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. మీకు అంతకు ముందే వేరే జాబ్ ఎత్తుక్కున్నారుగా. అంతకు ముందే ఉందంట. మీ అమ్మాయి అడిగిందంట కదా సార్. పారాలిసిస్ రాకముందు 3 years ముందే మీకు సంబంధం ఉంది. 5 years ముందు. 4 రావట్లేదు. చెప్పండి మీరేం చెప్తారు చెప్పండి. అప్పుడు ఏం జాబ్ అవసరం ఉంది? అప్పుడైతే ఆవిడ బాగానే ఉందిగా. చెప్పడానికి ఏముంది సరే, చేసిన దొంగతనం ఏం లేదు. ఓహో, ఆయనకి ఇంకా అబద్ధాలు చెప్పడానికి రావట్లేదు కాదు. ఇంకా కారణం ఏమీ లేదు. ఈవిడ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీకు శారీరక పరంగానో ఇంకో సంతృప్తి లేదు కాబట్టి అది ఎత్తుక్కుంటూ ఇంకో గూటుకు పోయారు. అంతే కదా, అంతే కదండి. ఇంకేముంది గురుగారు, పెద్ద కదా ఇందులో ట్విస్ట్. పోలీస్ స్టేషన్ లో 1 year బ్యాక్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంకోసారి అమ్మాయి ఇంటికి వెళ్ళను అని ఆవిడ కూడా ఆవిడ డోర్ ఓపెన్ చేయను ఆయన కోసం అని రాసి ఇచ్చింది కదా. మళ్ళీ మీరు ఎలా కంటిన్యూ అవుతున్నారు? మరి వాళ్ళు కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంది కదా, వేసుకోమంటారా? అది వాళ్ళ ఇష్టమా? నేను ఒకటి చెప్పినమ్మా, నేను బతకాలని కూడా నాకు అని జీవితము లేదు, అన్ని కోరికలు చచ్చిపోయినాయి. ఎట్లా అంటే మేడం ఇది ఏంటిది, ఇది అసలు అవసరమే లేదు. నేను మీకు అవసరం లేదు, వాళ్ళకి అవసరం ఉంది. ఒక్కనాడైనా కూడా ఏనాడైనా కూడా ఇంటికి రాకుంటున్నా. ఏనాడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆవిడ ఎవరు సేవ చేస్తారు? మీకు చిన్న కోడలు అంత బరువున్న ఆవిడని ఎత్తుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆ పని చేయాల్సింది ఎవరు సార్? మీరు కదా. నేను కదా అంటే నేను ఆవిడకి తిండి పెట్టాలి, ఆవిడ మెడికల్ చూసుకోవాలి, ఆవిడకి సేవ చేయాలి. ప్రేమగా ఉంటే ఈ పాటికి తగ్గిపోయేదేమో. పారాలిసిస్ వచ్చిన 5 years నుంచి ఎన్ని సందర్భాల్లో ఆవిడని మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారో చెప్పండి. ఎన్ని సందర్భాల్లో మీరు దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్లారు? ఎన్ని సందర్భాల్లో మీ సొంత జోబు డబ్బులతో ఆవిడకి మందులు కొన్నారు? నేనే తీసుకున్నాను సార్. ఈ ఖర్చులు చూసుకుంటున్నాడా మీ నాన్న? నేనే తీసుకుంటున్నాను. లాస్ట్ 1 year నుంచి ఎవరు చూసుకుంటున్నారు చెప్పు? హాస్పిటల్ ఖర్చు మొత్తం బాబు మా బ్రదర్దే. ఓకే, మీరు అన్నది ఆవిడ ఖర్చులు, ఆవిడ మెడికల్ గా గానీ ఇంట్లో గానీ ఆవిడకి కావాల్సింది ఎవరు చూస్తున్నారు? ఇంట్లో ఖర్చు బ్రదర్దే ఉంటుంది. హాస్పిటల్ ఖర్చు అంటే ఏమి ఉండదు మేడం. హాస్పిటల్ ది మొత్తం. మీకు ఏం కావాలని వచ్చారు ఇక్కడికి? దేనికో అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. లేదు మేడం, తీసుకెళ్ళరు. కాదు, మీకు వచ్చే జీతం అంతా కూడా అసలు ఇంట్లోకి 1 రూపాయి కూడా ఇవ్వట్లేదంట. ఎవరు చెప్పారు మేడం? ఎంత వస్తుంది సార్ మీకు? ఒక నెల నాకు 20-25 దాకా వస్తుంది. సెక్యూరిటీ కొలుకి ఏ కొలు దేనికి లేదు. ఇప్పుడు 12 గంటలు చేస్తేనే 15,000 ఇస్తలేరు మేడం. ఇప్పుడు
నేను సరే మీ 20,000లో ఆవిడకి ఎంత ఇస్తారో చెప్పండి ఇంటి ఖర్చులకి. ఆమెకి ఎంత కదండి మొత్తం నేనే చూసుకున్నాను. మందల కాంచి ఆమెకు మీ అబ్బాయి ఇంటి ఖర్చులు చూసుకుంటున్నాడు, ఇంట్లో తిండి పెట్టడం కానీ మీరేమి ఇస్తున్నారు? తిండి పెడుతున్నాడు మేడం. నేను మొత్తం నేనే చూసుకుంటున్నాను. ఎంత ఇస్తున్నారు? సరే మీరు ఇంట్లోకి ఇంట్లో మొత్తం ఎంత ఇస్తారు? ఏమంటాడు మేడం, మొన్న గొడవ అయినప్పుడు తని ఉంటాయి కదా ఇంట్లో, నెలకి 3,000 మా బాబు ఇస్తాడు, మా ఆయనకి 3,000. పెద్ద అబ్బాయి ఇస్తాడా? మా చిన్న అబ్బాయి లేడు మా దగ్గర, మా చిన్న అబ్బాయి ఉన్నాడు. 3,000 నెలకి ఇస్తాడు. నెలకి కట్టమని 3,000 తీసిస్తాడు. ఏమై చేయవరా మళ్ళా తేవాలి నా ఇంట్లో దేవద్దా అంటే కాదమ్మా, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తే మీ మందులకి ఎవరు? అది షుగర్ గోళీ, బీపీ గోళీ, ఆ మందులకి ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? ఈయన పెట్టుకుంటాడు. క్లియర్. 3,000 ఇస్తాడు. 3,000 ఇస్తే కరెంట్ బిల్లే వస్తుంది సార్. ఈ నెల కరెంట్ బిల్లు 2,700. కొంచెం సేపట్లో మీరు అనేది మీరు చెప్పేది ఏంటంటే కనుక ఆవిడ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నా కూడా వీళ్ళకి ఎటువంటి లోటు చేయలేదు సార్. ప్రతిరోజు నేను ఏ నాడైనా కూడా ఒక్క నాడైనా ఇంటికి రాకుండా ఉన్నానా? మరి ఇక్కడికి వచ్చి కూర్చుని వ్యతిరేకంగా మాట్లాడితే ఇంట్లో గ్రూప్ ఏ రూపాయి ఎవడు జీతం అంతా తీసుకెళ్ళి అక్కడ నేను ఇప్పుడు లాస్ట్ ఏమడిగా ఈ 1 year నుంచి ఏముంది మేము 4 కదా, 3,000 ఇస్తాడు కదా, అలా 1,000 వేసి ఇంట్లో అన్ని చేస్తాం. అమ్మ మీరు అన్ని నిజంగానే చెప్తున్నారు కానీ ఇందాక మీ అమ్మ ఏమనిందంటే కొద్ది రోజులుగా అసలు ఇంట్లో సంవత్సరం నుంచి ఏమి ఇవ్వట్లేదు, మా నాన్న 25 నుంచి 30,000 వరకు సంపాదిస్తాడు కానీ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. మీరు అమ్మ మీకు దృష్టిలో ఇంట్లో ఇవ్వడం అంటే మీ చేతికి క్యాష్ ఇవ్వడం, ఆయన కరెంట్ బిల్లు కడుతున్నాడు, ఇంటి రెంట్ కడుతున్నాడు, గ్యాస్ బిల్లు, ఇంటి రెంట్ ఎంత? సరుకులు తిప్పి కొడితే 3,000 మీ అబ్బాయి ఇస్తున్నాడు, ఇంకో 3,000 ఈయన వేసుకుంటున్నాడు. మెడికల్ ఖర్చులు ఇవన్నీ కాదు. మీ అమ్మాయి ఇక్కడ వచ్చి కూర్చుని మొదట్లో ఏమందంటే ఏమండి రూపాయి కూడా ఇవ్వడు అని అంది. ఆ పెద్ద ఆయన ఇక్కడ కూర్చొని మీ మెడికల్ ఖర్చు లేదంటే ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు అన్ని కూడా నేనే చూసుకుంటా అంటే మీ అమ్మాయి గమ్మున ఊరుకుందా లేదా? చెప్పనా మేడం, 1 year క్రితము నేను చెప్తున్నాను, మీ మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా కొడుకు మొత్తం ఇల్లు నడిపించి నెలకు 3,000 రూపాయలు ఇచ్చేవాడిని కూడా. సరే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ తీసేసాను సరే. మోర్ ఈజ్ అబౌట్ మోరల్ అండ్ ఇమోషనల్ వాల్యూస్. మీరు 35 సంవత్సరాలు అయింది పెళ్ళై, ఏ రోజైతే కనుక ఆవిడ పెరాలసిస్ వచ్చి మంచాన పడిందో ఆటోమేటిక్గా మీరు దిశాన మార్చేసి అక్కడికి వెళ్ళిపోయారు. మోరల్ అండి, ఎథికల్ వాల్యూస్ అండి. సింపుల్గా ఆవిడ స్థానంలో మీరు నిలబడి చూసుకోండి, మీ మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ 3,000 2,000 కాదు, ఆవిడ ఏ పాపం చేసిందని చెప్పి ఈ రోజు ఆవిడకి శిక్ష. ఏం పాపం చేసింది? నేను ప్రతి ఒక్కటి ఈమెకు ప్రతి ఒక్కటి చూసుకుంటాను. కానీ నేను ఈ పెరాలసిస్ వచ్చిన అంతకంటే ముందు నుంచి ఆమెని ఎట్లా అంటే బై మిస్టేక్లో ఆమెతో కొంచెం లొల్లి కాబట్టి ఆమెని మ్యారేజ్ చేసుకోవాలని పెద్ద లొల్లి చేయబట్టి మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకుని నేను చేసుకోబోతాను. ఎప్పుడు చేసుకున్నారు పెళ్ళి? పెళ్ళయిందా? చేసుకున్నాం మేడం, చేసుకున్నాం కదా. దాంట్లో వాళ్ళ హస్బెండ్ ఎలా చనిపోయాడు సార్? వాళ్ళ హస్బెండ్ కు ప్రాణం బాగలేకుండే. ప్రాణం బాగోకపోయిందా? అయితే ఆవిడ చంపేసింది? లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.